ఇంటర్వ్యూలో ఓడిపోతే నేను ఆనందంగా వెళ్ళిపోతాను, నేను సంపాదించిన డబ్బుతో ఒప్పుకున్నావు. తెలుగుదేశం హయాంలో మీ పేరు నాని మాట్లాడుతున్నాడు, లేదంటే మీ వైసీపీ పేటీఎం గాళ్ళు మాట్లాడుతున్నారు, మీ అమ్మడి రాంబాబు ట్విట్లు ఇస్తున్నాడు. నేను అడిగేదానికి సమాధానం చెప్పు. తెలుగుదేశం హయాంలో ఆనాటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కేంద్రంతో ఎన్డీఏలో ఉన్నప్పుడు కానీ తర్వాత కానీ ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్ళి, ఎన్నిసార్లు రాష్ట్రానికి సంబంధించినటువంటి విద్యా సంస్థలు, పోలవరం లాంటి జాతీయ ప్రాజెక్ట్ని, అలాగే ఈ రాష్ట్రంలో ఎయిమ్స్ లాంటి హాస్పిటల్ని, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ని, ఎన్నో సంస్థలు తీసుకొస్తే నువ్వు నాశనం చేసావు 5 సంవత్సరాలు. చంద్రబాబు గారు తెలుగుదేశం హయాంలో 71% పోలవరం పనులు పూర్తి చేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీది. కేంద్రం సహకారంతో నాశనం చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డిది, వైసీపీ పార్టీది. ఆఖరికి నీ చేసిన కమిషన్ల కక్కుర్తికి గేట్లు కూడా కొట్టుకుపోయే పరిస్థితికి వచ్చి ఒక చిన్న బ్యారేజ్ కన్నా హీనం అయిపోయింది పోలవరం ప్రాజెక్టు నీ హయాంలో, నీ 5 సంవత్సరాల నీ పరిపాలనలో. దానికే నేను అడుగుతా ఉన్నాం, ఈ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. ప్రధానమంత్రి వచ్చినటువంటి సభకి కనీస భద్రత ఏం చేస్తున్నావు డీజీపీ? నీకు తెలీదా? పిఎంకి వచ్చినప్పుడు, పిఎం సభకు వచ్చినప్పుడు ఏ విధంగా భద్రత కల్పించాలి, ఏ విధంగా ట్రాఫిక్ని మెయింటైన్ చేయాలి, ఏ విధంగా సభా ప్రాంగణంలో పోలీస్ ఫోర్స్ నుంచి సభ సజావుగా ఏ సమస్య లేకుండా రావాలని, జరగాలని ఆ మాత్రం తెలీదా? నీకు ఇంగిత జ్ఞానం లేదా డీజీపీ? తాడేపల్లి చెప్పిందని పిఎం వచ్చే సభకి మోస్ట్ వివిఐపి వచ్చే సభని ఇవాళ భ్రష్టు పట్టించినటువంటి పోలీస్ వ్యవస్థ ఉందంటే, ఆఖరికి పిఎం గారు లెగిసి మైక్లో పోలీసుల్ని హెచ్చరిక జారీ చేశాడంటే తల దించుకోవాలి ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ రాష్ట్రంలోని కొంతమంది పోలీస్ అధికారులు. సభలో ఉన్నటువంటి జనాల కంటే 3 జనాలు బయట ఉండి ప్రధానమంత్రి గారు చూసి ఆశ్చర్యపోయి ఆయన ఒకటే మాట అన్నాడు, ఈ రాష్ట్రంలో జగన్ రెడ్డి అంత మంత్రులు చేసిన అవినీతి, 5 సంవత్సరాలు జరిగిన అవినీతి ఏంటో ఈ సభకు వచ్చిన జనం చూస్తే అర్థమవుతుంది అని చెప్పి ఆయన మాట్లాడిన మాట జగన్ గుండెల్లో రైళ్లు పరిగెత్తించినాయి. జగన్ గుండెల్లో రైళ్లు పరిగెత్తించినాయి. నువ్వు నీ అవినీతిని